ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అధికార పార్టీకి చెంపపెట్టన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని తొక్కిపెట్టే పరిస్థితి ఏపీలో ఉందన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో జర్నలిస్టు సమాజం హర్షిస్తుందన్నారు మల్లాది విష్ణు. ఒక గెస్ట్ కొంచెం మాట్లాడినటువంటి మాటల్ని యాంకర్గా ఉన్నటువంటి కేఎస్ఆర్ గారికి ఆపాదించడము, సాక్షిగా ఆపాదించడము, దీని వెనకాల ఏదో కుట్ర ఉందని చెప్పని పెద్ద ఎత్తున అక్రమంగా 300 కిలోమీటర్ల దూరం నుంచి కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేసి నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. దీని మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సంబంధిత న్యాయవాదులందరూ కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టడం. సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టంగా చెప్పింది, గెస్ట్కి మాట్లాడినటువంటి మాటలు యాంకర్కి ఎట్లా ఆపాదిస్తామో, మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పని క్లియర్గా చెప్పింది. ఏదైతే మేము సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్లో వాక్ స్వాతంత్రం లేదు, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, చట్టాలు అమలు చేయట్లేదు అని చెప్పని ఏదైతే మనం చెప్తున్నామో దానికి తగ్గట్టుగానే ఈరోజు మనకి సుప్రీంకోర్టు నుంచి మనకు ఒక తీర్పు వెలువడింది. కాబట్టి ఇప్పటి వరకు పెట్టినటువంటి కేసు అన్యాయంగా, అక్రమంగా ఆయన మీద పెట్టారు అని చెప్పని మనకి స్పష్టంగా అర్థమవుతుంది.